ఒక్క బటన్ నొక్కగానే అక్కడెక్కడో ఉన్న వ్యక్తి ఠక్కున ఒక కాంతి రూపంలో ప్రత్యక్షమై ఎదురుగా మరొక మనిషిలా మాట్లాడడం చాలా హాలీవుడ్ సినిమాల్లో చూసాం కదా. సినిమాల్లో కనిపించిన ఈ టెక్నాలజీ ఇప్పుడు నాసా వాళ్ళు కూడా వాడేస్తున్నారు. ఈ టెక్నాలజీ సాయంతోనే ఒక నాసా డాక్టర్ ఆయన బృందం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఆ మధ్య ప్రత్యక్షమయ్యారు. ఫ్రెంచ్ వ్యోమగామితో మాట్లాడారు. వారెక్కడికి చేరకపోయినా నేరుగా వారి కాంతి శరీరాలు చేరాయి. ఇందుకోసం వాడిన సాంకేతికత పేరే హోలోపోర్టేషన్. భూమి నుంచి అంతరిక్షంలోకి హోలోపోర్ట్ అయిన తొలి వర్చువల్ మనుషులు ఈ నాసా డాక్టర్ల బృందంగా రికార్డుల్లోకి చేరారు. హోలోపోర్టేషన్ టెక్నాలజీ సాయంతో మనుషులను 3D రూపంలో ఎక్కడైనా ప్రత్యక్షమయ్యేలా చేయొచ్చు. ఈ టెక్నాలజీ కోసం తయారు చేసిన లెన్స్ల సాయంతో అలా ప్రత్యక్షమైన ఎదుటి వ్యక్తులు చెప్పేది వినొచ్చు, వాళ్ళతో మాట్లాడొచ్చు కూడా. అంటే ఎక్కడో ఉన్న వ్యక్తి ఈ టెక్నాలజీ సాయంతో మన పక్కనే మన ఎదురుగా ఉండి ప్రత్యక్షంగా మాట్లాడుతూ ఉంటారు. భౌతికంగా ఉండరు కానీ అచ్చం మనుషులే మన ముందుకు దిగొస్తారన్నమాట. హోలోపోర్టేషన్ టెక్నాలజీని మైక్రోసాఫ్ట్ సంస్థ 2016 నుంచి ఉపయోగిస్తోంది. ఈ శతాబ్దంలో మనుషులు సృష్టించిన మరో అద్భుతమైన టెక్నాలజీ హోలోపోర్టేషన్. మనం భౌతికంగా వెళ్ళలేని ప్రాంతాలకు దీని సాయంతో చేరుకోవచ్చని సైంటిస్టులు చెబుతున్నటువంటి మాట.